ప్రపంచంలో చరిత్రలో నిలబడ్డ ఏకైక గ్రంథం, సైన్స్‌కు సంబంధించిన ఆధారాలతో కూడా నిలబడ్డ ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే అది కేవలం బైబిల్ మాత్రమే. నోవాహు జలప్రళయం తర్వాత ఉన్న జనాభా ఇప్పటి జనాభాను చేరుకోవడానికి కేవలం 6000 సంవత్సరాలు పట్టిందని బైబిల్ మనకు చెప్తుంది. నిజంగా ఇది సైన్స్‌కు సరిపోతుందా లేదా? ఒకసారి లెక్కేసి చూద్దాం. నేను ఇదే ప్రశ్నను చాట్‌జీపీటీని అడిగాను. అది ఈ విధంగా సమాధానం చెప్పింది. అంటే నోవాహు జలప్రళయం తర్వాత మిగిలిన అతని ముగ్గురు కుమారులు ఒక్కొక్కరు ముగ్గురు పిల్లల్ని కన్నా కేవలం ఈ జనాభాను చేరుకోవడానికి 1300 సంవత్సరాలు పడుతుందని చాట్‌జీపీటీ చెప్తుంది. అంటే ఈ లెక్కన ఎంతోమంది చనిపోయినా కూడా, ఎంతోమంది బతికినా కూడా, ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని లక్షల మంది చనిపోయినా కూడా ఈ జనాభాని ఇప్పుడు చేరుకోవడం కరెక్ట్‌గా సైన్స్‌కి సరిపోతుందనమాట. అంటే మన బైబిల్ రాయబడింది ఎంత ఖచ్చితంగా రాయబడింది, ఎంత ఖచ్చితంగా ఇది చరిత్రకు నిలబడిందనేది మనకు దీన్ని బట్టి తెలుస్తుంది. ఇది చరిత్రలో నిలబడ్డ ఏకైక గ్రంథం. మీకు కూడా ఇలాంటి విశేషాలు ఇంకేమైనా కావాలనుకుంటే దయచేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.